ఓకే సార్, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. థ్యాంక్ యూ. పసుపులేటి సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, మీరేమో సిబిఐ విచారణ కావాలని కోరుతున్నారు. రీసెంట్గా నాకు తెలిసి అన్ని నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా దీని మీద ర్యాలీలు చేశారు, ఆందోళన కార్యక్రమాలు చేశారు. దీన్ని సిబిఐకి అప్పగించాలి, ఇందులో చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ పాత్ర ఏంటో తేల్చాలి అనేటటువంటి వాదనను మీరు వ్యక్తం చేశారు. అయితే అంత సిబిఐ మీద నమ్మకం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర కేసుల్లో తేల్చినటువంటి వాటి మీద ఎందుకు స్టాండ్ కాలేకపోతుంది? సిట్ మీద మాకు నమ్మకం లేదన్నప్పుడు సిబిఐ మీద కూడా మీకు నమ్మకం ఉంటుందా ఏంటి? సురేష్ గారు ఏమంటారు? రాజు గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల పెద్దలకు, సోదరులకు నా నమస్కారాలు. ముందుగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ పట్ల ప్రజలందరూ కూడా చాలా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. సోదరుడు పెద్దిరెడ్డి కిరణ్ గారు మాట్లాడుతున్నారు, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు సిబిఐ అడుగుతున్నారు, అప్పుడు కథ ఏంది అనేసి అంటున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ప్రశ్నిస్తాయి, సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పక్షానిది. ఇక్కడ ఎంతసేపటికి అయ్యా అధికారంలో మేము లేము, ఉన్నది మీరు సమాధానం చెప్పాలంటుంటే తప్పదాట వేస్తున్నటువంటి పరిస్థితి. మేమే పట్టుకున్నాం, మేమే ఈ నకిలీ కల్తీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాము, మేము అధికారంలో ఉండగా బయటికే వచ్చింది కదా, మీరు కాదు కదా తెచ్చింది అంటున్నారు. సరే, మొలకల చెరువు కల్తీ ఫ్యాక్టరీ విషయాన్ని పట్టించుకున్నారు, ఇబ్రహీంపట్నం విషయాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైనా మాట్లాడుతున్నారా? పోనీ అనకాపల్లిలో, అమలాపురంలో, ఏలూరులో ఇన్ని ప్రాంతాలలో కల్తీ వ్యవహారాలు వెలుగులోకి వస్తే వాటి గురించి కనీసం స్పందిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు కేవలం మొలకల చెరువులో ఒకటే ఈ కల్తీ జరిగింది, అక్కడ కట్టడి చేశాం, పట్టుకున్నామని మాట్లాడారు. మరి ఎందుకు ఈరోజు క్యూఆర్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ఇది నకిలీ ఎక్కడుందో, అసలైంది ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకున్నామని మాట్లాడుతున్నారు? అంటే దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ జరిగిందని ప్రభుత్వం అంగీకరించినట్టే కదా. ఇక రెండో విషయం, అసలు జనార్దన్ రావు ఎవడు, సురేందర్ నాయుడు ఎవడు, జయచంద్రారెడ్డి ఎవడు, వీళ్ళందరూ ఎవరితో తిరిగిన వాళ్ళు, ఏ పార్టీ నుంచి టికెట్లు తీసుకొని వచ్చుకున్న వాళ్ళు, ఏ పార్టీకి ఫండ్లు ఇచ్చిన వాళ్ళు, ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వీళ్ళందరూ లోకేష్ బాబుతో సన్నిహితంగా మెలిగింది వాస్తవం కాదా? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని పలుమార్లు కలిసింది వాస్తవం కాదా? అసలు జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చింది వాస్తవం కాదా? ఇంతవరకు జయచంద్రారెడ్డి వైపు అన్ని వేళ్ళు చూపిస్తుంటే అసలు జయచంద్రారెడ్డి ఎక్కడ? చిన్న చిన్న సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్టులు పెడితేనే నిమిషాల్లో, మీరు చూసే ఉంటారు నిన్న తిరుపతి ఘటన, నిమిషాల్లో తీసుకొని వచ్చి అరెస్టులు చేసేటువంటి పరిస్థితి, అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచుకునేటువంటి పరిస్థితి. మరి ఇంతవరకు జయచంద్రారెడ్డిని ఎందుకు ఈ పోలీసులు, ఈ ప్రభుత్వము అడ్డుకోవడం లేదు? ఎందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయలేదు? హుటాహుటిన జనార్దన్ రావుని తెరపైకి తీసుకొని వచ్చి అతనే స్వయంకృత అపరాధ. అంతకుముందు వీడియోలో ఏం మాట్లాడాడు? నిన్నటికి నిన్న కస్టడీలో రిమాండ్, అధికారుల దగ్గర రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా వీడియో తీయగలుగుతాడు? ఏ రకంగా వీడియో బయటకు వస్తుంది? అతని వస్త్రం చూసారని, బట్టలు ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి అదే బట్టలతో వీడియోని రిలీజ్ చేస్తుంటే దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? అంటే ప్రజలు ఏమైనా ఏది చెప్తే అది వినేస్తారు. మనకి ఛానళ్ళు ఉన్నాయి కదా, మనకి పేపర్లు ఉన్నాయి కదా, మనం చెప్పింది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. అసలు కొల్లు రవీంద్ర గారు, పర్లా రామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? ఇది 2-3 నెలలుగానే జరుగుతోంది అన్నారు. ఎక్సైజ్ కమిషనర్ చెప్పింది కూడా వాళ్ళే చెప్పారు, 2-3 నెలలుగానే. ఇప్పుడు జనార్దన్ రావు వచ్చి 2.5 ఏళ్ళుగా చెప్తారంటే అది